మనం దొండకాయలతో ఒక స్పెషల్గా ఇలా తయారు చేసుకొని చూద్దాం. ఎక్కువ ఆయిల్ వాడే పని లేకుండా ఇంకా మనకి కూరగాయల రేట్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఇలాగా కోసం మనం దొండకాయలు తీసుకుంటున్నాము. ఇక్కడ నేను 1/2 కిలో దొండకాయలు తీసుకున్నాను. ఇప్పుడు వీటిని మనం గుత్తి వంకాయకి ఎలా కట్ చేసుకుంటామో అలాగా మధ్యలోకి 4 భాగాలుగా కట్ చేసుకోండి. ఇలాగే మొత్తం అన్నీ కూడా కట్ చేసేసుకోండి. నెక్స్ట్ దీనికోసం మనం 3 టమాటాలు తీసుకుంటున్నాను. ఈ టమాటాలను కూడా 4 భాగాలుగా కట్ చేసుకొని విడదీయకుండా మధ్యలో బేట్లాగా వచ్చేలా చూడండి. నెక్స్ట్ మనం 4 ఉల్లిపాయలు తీసుకొని వీటిని కూడా మధ్యకి ఇలాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని దానిలో 1 గ్లాసు వరకు నీళ్లు వేసుకోండి. నెక్స్ట్ మనం ఇడ్లీ పాత్రలోకి గిన్నె సరిపోయేలాగా చూసుకొని ఆ గిన్నెలో మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు మరియు టమాటాలని దీనిలో వేసుకోవాలి. ఇక్కడ మనం నీళ్ళల్లో పెట్టి ఉడికించుకుంటున్నాము మసాలా కోసం. ఇప్పుడు వీటిని లోపల పెట్టేసుకోండి ఇడ్లీ పాత్రలో. నెక్స్ట్ దీనిలో 3 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మనం ఇడ్లీ పాత్ర రేకు ఉంటుంది కదా, ఆ రేకును పెట్టేసుకొని ఇప్పుడు దొండకాయలన్నీ కూడా వేసేసుకోండి. ఇక్కడ కూరగాయల రేటు ఎక్కువ ఉన్నప్పుడు కానీ లేదంటే ఇంట్లో దొండకాయలు తక్కువ ఉన్నాయి అనుకోండి, అలాంటప్పుడు మనం ఇలాగ గ్రేవీలా చేసుకున్నట్లయితే డబ్బును కూడా ఆదా చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా ఇడ్లీ రేకు మీద వేసుకొని మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. నెక్స్ట్ మనం పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత 1/2 కప్పు వరకు పల్లీలు వేసుకోండి. 10 జీడిపప్పులు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మనం దోరగా వేయించుకోవాలి. జీడిపప్పు పల్లీలు వేయడం వల్ల మనకి గ్రేవీ మంచి టేస్ట్ వస్తుంది. రెస్టారెంట్ స్టైల్లో ఉండేలాగా టేస్ట్గా ఉంటుంది. పల్లీలు వేగేలేదో చెక్ చేసుకోండి. పల్లీలు వేగినట్లయితే ఇప్పుడు దీనిలో 1/2 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసిన తర్వాత 1 నిమిషం పాటు వేయించేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ పల్లీలు జీడిపప్పుని కూడా మనం చల్లారనివ్వాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి. ఆల్రెడీ మనం దొండకాయలు పొయ్యి మీద పెట్టుకున్నాం కదా, ఉడికే లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. ఇక్కడ మనం ఏదైనా గడ్డితో తీసుకొని వేడిగా ఉంటాయి కదా చెక్ చేయండి. కలర్ మారిపోవాలి. ఇంకా మధ్యలో కూడా మనకి దొండకాయ అనేది విడినట్లు రావాలి. అప్పుడే మనకి దొండకాయలన్నీ ఉడికిపోయినట్లు. 5 నిమిషాల్లో మనకి చక్కగా ఉడికిపోతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని చల్లారనిద్దాం. ఇప్పుడు ఈ రేకును కూడా పక్కకు తీసేసుకొని ఉల్లిపాయలు టమాటాలను పెట్టుకున్నాం కదా, వాటిని కూడా బయటికి తీసి చల్లారనివ్వండి. ఇప్పుడు ఇవి 2 కూడా పక్కన పెట్టుకున్నాం కదా, ఇవి చల్లారేలోపు మనం మసాలా తయారు చేసుకుందాం. ముందు ఒక మిక్సీ గిన్నె తీసుకోండి. ఆల్రెడీ మనం వేయించి ఉంచుకున్నాం కదా పల్లీలు జీడిపప్పుని మిక్సీలో వేసేసుకొని మిక్సీ చేసుకోవాలి. బరకగా మిక్సీ చేసుకోవాలి, మెత్తగా చేసుకోకుండా. చూడండి మనకి బరకగా కనిపించాలి, ముక్కలు ముక్కల్లాగా. ఇప్పుడు దీనిలో మనం ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. నెక్స్ట్ కారం 1 టేబుల్ స్పూన్. ధనియాలు కారం వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ మిక్సీ చేసేసుకోండి. మిక్సీ చేసుకున్న తర్వాత దీనిలో 1/2 స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. మర్చిపోయాను, ముందే వేసుకొని మిక్సీ చేసేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్సీ చేసుకొని దీన్ని ఒక ప్లేట్లోకి వేసేసుకోండి. మసాలా పౌడర్ రెడీ అయింది కదా, ఇది మనం ముందు రోజే రెడీ చేసి కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఆల్రెడీ దొండకాయలు ఉడికించి ఉంచుకున్నాం కదా, ఆ దొండకాయలన్నీ ఈ ప్లేట్లో పక్కన పెట్టుకొని ఈ మసాలా పౌడర్ అంతా కూడా మనం దొండకాయలో స్టఫింగ్ చేసుకోవాలి. గుత్తి వంకాయకి వంకాయలు ఎలా పెట్టుకుంటామో అలాగే దొండకాయలు ఈ మసాలా పౌడర్ అంతా పెట్టుకోవాలి. ఇలాగే మొత్తం అన్నీ పెట్టుకున్న తర్వాత ఈ మసాలా పౌడర్ మిగిలిందంతా కూడా పక్కకు అనేసుకోండి. మిగిలిన మసాలా పౌడర్ అంతా కూడా మనకి వేస్ట్ అవ్వదు. దీన్ని కూడా మనం కర్రీలో ఉపయోగించుకోవచ్చు. చూడండి మనకి దొండకాయలన్నీ కూడా రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు ఆల్రెడీ మనం ఉడికించి ఉంచుకున్నాం కదా టమాటాలకి పైన ఉన్న లేయర్ అంతా తీసేసుకోండి. పైన తొక్క తీసుకొని లోపల పురుగులు ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. ఒక మిక్సీ గిన్నె తీసుకొని దానిలో టమాటా తొక్కలు తీసేసుకొని పురుగులు చెక్ చేసుకొని ఆ మిక్సీ గిన్నెలో వేసేసుకోవాలి. నెక్స్ట్ మనం ఉల్లిపాయలను కూడా ఉడికించుకున్నాం కదా, ఆ ఉల్లిపాయలను కూడా విడదీసేసుకొని మిక్సీలో వేసేసుకోండి. నెక్స్ట్ మనం ఎండుమిరపకాయలను కూడా ఉడికించుకున్నాం కదా, ఆ ఎండుమిరపకాయలను కూడా వేసేసుకోవాలి. అయితే మనం ఉడికించిన దానిలో వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ని కూడా మనం వేస్ట్ చేసే పని లేకుండా ఆ నీళ్ళను కూడా మిక్సీలో వేసుకొని మిక్సీ చేసేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ మిక్సీ చేసుకొని చూడండి మనకి మసాలా ముద్ద రెడీ అయిపోయింది. ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు 1 రెమ్మ వేసుకోండి. ఇప్పుడు ఈ కరివేపాకు జీలకర్ర ఒకసారి కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఆల్రెడీ మనం మిక్సీ చేసుకున్న ఉల్లి పేస్ట్ని దీనిలో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా ముద్ద అంతా కూడా చక్కగా కలిపేసుకోండి. ఇలా 1 నిమిషం పాటు కలిపిన తర్వాత దీనిలో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి.
ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసుకున్నది వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి మసాలాతో పాటే వేగిపోద్ది అనమాట. ఇలాగ 2 నిమిషాలు బాగా దగ్గరికి అయ్యే వరకు వేయించేసుకోండి. ఇలా దగ్గరికి అయిపోయిన తర్వాత దీనిలో ఆల్రెడీ మనం మసాలా పౌడర్ ఉంది కదా, ఆ మసాలా పౌడర్ని దీనిలో వేసేసుకోండి. పల్లీలు జీడిపప్పుతో మసాలా పౌడర్ మిగిలిపోయిన దాన్ని దీనిలో వేసేసుకోవాలి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ కారం, తర్వాత పసుపు 1/2 స్పూన్ వరకు వేసుకోండి. నెక్స్ట్ గరం మసాలా పౌడర్ 1 టేబుల్ స్పూన్, రుచికి తగినట్లుగా సాల్ట్ వేసుకోండి. ఆల్రెడీ మనం మసాలా పౌడర్లో సాల్ట్ వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి, మరీ ఎక్కువ వేసేసుకోకండి. ఇప్పుడు ఈ మసాలా ముద్ద అంతా కూడా చక్కగా కలిపేసుకోండి. మొత్తం అంతా బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలో మనం 1 గ్లాసు వరకు నీళ్లు వేసుకోవాలి. కనీసం 400 ml ఉండేలాగా వాటర్ వేసుకోండి. నీళ్లు వేసిన తర్వాత ఈ మసాలా ముద్ద అంతా చక్కగా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఆల్రెడీ మనం స్టఫింగ్ చేసుకున్న దొండకాయల్ని తీసుకొని దీనిలో వేసుకోవాలి. మసాలా పెట్టిన దొండకాయలు కావాలనుకుంటే ఆయిల్లో వేయించేసుకున్నట్లయితే పప్పు సాంబార్లో కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు మనం ఇవన్నీ కూడా గ్రేవీలో వేసేసుకుంటున్నాము. మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత మిగిలిన మసాలా పౌడర్ను కూడా వేసేసుకోవాలి. నెక్స్ట్ కొత్తిమీర కొంచెం జల్లుకోండి, ఫ్రెష్ కొత్తిమీర తీసుకొని ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోవాలి. గ్రేవీ అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు 2 పచ్చిమిరపకాయలు తీసుకొని మధ్య కట్ చేసుకొని వేసుకోండి. రెస్టారెంట్లో వేసినప్పుడు కూడా పచ్చిమిరపకాయలు మనకి లాస్ట్లోనే వేస్తారు. నెక్స్ట్ మూత పెట్టి మనం 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత గుమగుమలాడే దొండకాయ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. తక్కువ ఖర్చుతోనే మనం హెల్దీ అయిన రెసిపీ తయారు చేసుకోవచ్చు. కర్రీ పాయింట్లో తయారు చేసినప్పుడు మనకి దొండకాయ గ్రేవీ కర్రీ ఇలానే తయారు చేస్తారు. ఈ కర్రీ మనకి రైస్, రోటీ, చపాతీ దేనిలోకైనా కూడా చాలా బాగుంటుంది. ఫైనల్గా బాగా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు మనం కొత్తిమీర జల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మళ్ళీ 1 నిమిషం పాటు మూత పెట్టుకోండి. కూరలు ఎప్పుడైనా వండుకున్నప్పుడు కొత్తిమీర జల్లిన తర్వాత 1 నిమిషం మూత పెట్టి అప్పుడు సర్వ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.